మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ ప్రేక్షకుల ముందు వచ్చేసింది. పూర్తిగా జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ కు బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని వినోద థియేటర్లో ఉన్నాము. వినోద థియేటర్ నుంచి కూడా ప్రేక్షకులు బెనిఫిట్ షో చూసుకొని కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఈ సినిమా కోసం యావత్ సినీ ఇండస్ట్రీ కూడా చాలా ఆసక్తిగా ఎదురుస్తుంది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా చూస్తుంది. సో తొలిసారిగా శాన్వి కపూర్ తెలుగులో ప్రేక్షకులు పలకరిస్తుండడంతో, అటు సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ రోల్ నటిస్తుండడంతో బాలీవుడ్లోనూ ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. సో ఇక RRRతో ఎన్టీఆర్కు నేషనల్ వైడ్గా క్రేజ్ దక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయని ఒక కారణంగా చెప్పొచ్చు. ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ లేకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. సో సెప్టెంబర్ 27 అంటే ఈరోజు దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ కాదు. సో ఇప్పటికే ఈ సినిమాకు విదేశాల్లో డిస్ట్రిబ్యూట్తో పాటు పలువురు సినీ అభిమానులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు. సో ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వీటి ప్రకారం దేవర హిట్ టాక్ను సొంతం చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్స్ను కలిగిస్తానని కూడా ఇప్పటికే చెప్తున్నారు. సో సినిమా హైలైట్గా నిలిచాయని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఇక అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెప్తున్నారు. ఇక రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ అయితే ఒక్కొక్క యాక్షన్ సన్నివేశాలకి అతను చేసిన సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంటూ చెప్తున్నారు. సో అన్ని సినిమాలపై నెగిటివ్ కామెంట్ చేసే ఉమేర్ సంధు కూడా దేవర సినిమాపై ఒక పబ్లిక్ పాజిటివ్ టాక్ కూడా ఇచ్చినట్టు అక్కడ చెప్తున్నారు. సో ప్రతి ఒక్క మూవీ లవర్ కూడా దేవర సినిమా చూడాలని చెప్పేసి చెప్పేసి అంటున్నారు. సో ఒక్కసారిగా మన దగ్గర ప్రేక్షకుల మొత్తంగా కూడా ఒక్కొక్కరుగా ఆ సినిమా చూసి బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఇక్కడ అందుబాటులో ఉన్న ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడి సినిమా ఏ విధంగా ఉంది, యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి, పాటలు ఎలా ఉన్నాయి, ఒకసారిగా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన దగ్గర ఉన్నారు, ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. అసలు సినిమా ఏ విధంగా ఉంది, అసలు స్టోరీ ఏంటి, యాక్షన్ సన్నివేశాలు ఏ విధంగా వస్తారు. సో బ్రదర్ చెప్పండి, స్టోరీ ఏ విధంగా ఉంది, యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ ఏ విధంగా కనిపిస్తున్నాడు? ఎన్టీఆర్ అయితే చాలా కొత్తగా కనిపించింది అన్న. మాస్ మామూలు లేదు, మాస్ చాలా కొత్తగా కనిపించింది. సాంగ్స్ అయితే బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమా సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ బాగుంది. అంటే యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ ఏ విధంగా లుక్ ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది లుక్, డిఫరెంట్ లుక్ సినిమా కంప్లీట్ డిఫరెంట్. బాగుంది లుక్ బాగా తీసేయండి సినిమా. కొరటాల శివ గారు అన్న ఎక్స్పెక్టేషన్ స్టోరీ పెట్టుకున్నంత అయితే లేదన్న, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మాస్ చూపించిండు. ఎక్స్పెక్టేషన్లు తగ్గట్టు అయితే సినిమా లేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తోపు సినిమాలో అది. సో మరొక కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు, ఒకసారిగా వారితో కూడా మాట్లాడారు. సో ఆ స్టోరీ మెయిన్, సో పూర్తిగా స్టోరీ ఏంటి చెప్పండి ఒకసారి. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది బ్రో. అంటే హీరోయిన్ కోసం వచ్చా మూవీకి? ఎన్టీఆర్ కోసం వచ్చాను కానీ హీరోయిన్ కూడా చాలా బాగుంది. సో యాక్చువల్గా శాన్వి కపూర్ తెలుగులో ఫస్ట్ టైం సినిమా చేస్తుంది. సో శాన్వి కపూర్ కూడా ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని చెప్పాలి. సో యాక్షన్ సన్నివేశాలు కానీ సినిమాటోగ్రఫీ చేసిన రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని చెప్పాలి. సో మొత్తంగా ఒక ఎన్టీఆర్ని ఊర మాస్ లుక్లో చూపించిన సినిమా ఏదైనా ఉంటే పూర్తిగా దేవర సినిమా అని చెప్పుకోవాలంటే ఇప్పటివరకు కూడా ఎన్టీఆర్ ఊర మాస్ రోల్లో ఇప్పటివరకు కనిపించలేదు. కానీ ఊర మాస్ లుక్లో కనిపించిన దేవర సినిమా మాత్రం హిట్ అవుతుందని చెప్పేసి ఆ ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితులు చెప్తున్నారు. సో ఒక్కసారిగా మన దగ్గర ఇంకో ఫ్యాన్ ఉన్నాడు. సో బ్రదర్ ఎట్లుంది మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న. ఆ మూవీని మించిన ఏ మూవీ లేదు. ఇంకా సినిమా పూర్తి కాలేదు, దేవర పార్ట్లో ఇంకా ఉంది. ఆ డాన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ కత్తులు నరకడం అయితే ఏ సినిమాలో కానీ ఇప్పుడు మేము చూడలేదు. పుట్టినప్పుడు ఈ మూవీ ఉండదన్న. సముద్రంలో అసలు మామూలు కాదన్న. హాలీవుడ్ లో రేంజ్, హాలీవుడ్ కూడా పనికి రాదన్న. స్టోరీ అంటే మెయిన్ స్టోరీ మాకు స్టోరీతో సంబంధం లేదు. ఎన్టీఆర్ కనబడితే చాలన్న. అసలు ఎన్టీఆర్ ఆ సీన్ లో ఒక్కొక్క సముద్రం నరుకుతుంటే ఆ విజువల్స్ ఏంటన్నా అసలు ఎప్పుడు చూడలేన్న ఈ మూవీ. మన ఇండియాలో ఇలాంటి మూవీ లేదన్నా. ఇంకోసారి ఇంకా తీయాలని ఎవరు తీయలేరు. అలాంటి ఆ యాక్టింగ్ ఎవరికి రాదు, ఒక ఎన్టీఆర్ కి సొంతం అన్న యాక్టింగ్. దేవరా దేవరా దేవరన్న, మొత్తం సినిమా మొత్తం దేవరే. ఆ మూవీలో మాత్రం ప్రజెంట్ ని కాపాడమే ఎన్టీఆర్ టార్గెట్. మిగతా వాళ్ళందరూ ఆ ప్రజా ఫ్యామిలీని మొత్తం కూలగొట్టడమే, కానీ ఎన్టీఆర్ మాత్రం జనాన్ని కాపాడమే అతని లక్ష్యం. జనాలు పాడవకుండా, జనాలు చనిపోకుండా ఉండడమే టార్గెట్. సముద్రం
ఆ సముద్రంలో దొంగతనం ఎవరిని చేయనీయడు, అందులో ఉండే వాళ్ళని చంపేయడమే అది ఎన్టీఆర్ టార్గెట్. ఓకేనా? సముద్రం ఎక్కాలంటే భయం అనేది దాటి వెళ్ళాలి. అదే భయం, సముద్రం ఎక్కాలంటే ఆ భయం మొత్తం పోతేనే సముద్రం ఎక్కగలాలి. ఎందుకంటే సముద్రంలోనేది సొరలు కాదు, మొత్తం దేవరనే. ఓకేనా? చూస్తున్నారు కదా, పూర్తిగా సముద్రంలోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా చూడడమే ఈ స్టోరీ ప్రధానాంశం అని చెప్పేసి కూడా ఆ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. సో మన దగ్గర ఇంకో ఫ్యాన్ ఉన్నారు. సో బ్రదర్, దేవర మూవీ ఎట్లా ఉంది? ఏంటి దేవర మూవీ మీద మీరు మీకు హిట్ టాక్ వచ్చిందంటారా? హిట్ టాక్ అయితే వచ్చింది. కాకపోతే కొన్ని సీన్స్ పరంగా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదన్న, సూపర్ ఇచ్చాడు, అనిరుద్ధ్ ఇచ్చాడు. కాకపోతే స్టోరీ లైన్లో ఎక్కడో కొంచెం తగ్గింది. కాకపోతే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, ఎన్టీఆర్ కోసమే వచ్చా. కాకపోతే స్టోరీ లైన్లో కొంచెం మేము డిసప్పాయింట్ అయ్యాం. అయితే మేము అనుకున్న రేంజ్తో వచ్చేటప్పుడు చాలా హైప్తో వచ్చినాం. కాకపోతే కొంచెం స్టోరీ లైన్ పరంగా కొంచెం దెబ్బతిన్నది. ఓవరాల్ హిట్టే, ఎన్టీఆర్ కోసం చూడొచ్చు సినిమా. మనం స్టోరీ లైన్ ఏదో అనుకొని వెళ్తాం కానీ అక్కడ ఏమి ఉండదు. టూ సాంగ్సే ఉన్నాయి, 3 సాంగ్స్ ఉన్నాయి. దావుడి సాంగ్ అయితే ఇవ్వలేదు, అక్కడ డిసప్పాయింట్ చేశాడు. సినిమా మాత్రం బాగుంది, సూపర్ అన్న. సో మొత్తంగా దేవర సినిమా హిట్ టాక్నే సొంతం చేసుకుందని చెప్పాలి. పూర్తిగా సినిమాలో 3 సాంగ్స్ ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించిన తీరు వేరే లెవెల్ అని చెప్పేసి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా కొరటాల శివ బడ్జెట్ విషయంలోనూ ఎక్కడ భారీ అంచనాలు తగ్గకుండా విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్షన్ కూడా లాస్ట్ 30 నిమిషాల్లో సినిమా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. పూర్తిగా సినిమా స్టోరీ ఏంటంటే సముద్రంలోకి ఎవరిని ఆ వేటకు వెళ్ళనివ్వకుండా, అంటే సముద్రంలోకి పోవాలంటే ధైర్యం కావాలి, కానీ సముద్రం లోపలికి పోవాలంటే దేవరని దాటుకొని సముద్రంలోకి పోవాలని చెప్పేసి కూడా ప్రధానాంశంగా కొరటాల శివ చేసిన సినిమా తీరు కూడా చాలా బాగుందని చెప్పేసి కూడా ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం ఎన్టీఆర్ యాక్షన్ చేసిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పేసి కూడా ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది దేవర మూవీ మీద ఖమ్మం నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.